సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేని కొరకే నీ ప్రార్థన, దేని కొరకు వచ్చి రాత్రి? అది నీ వ్యక్తిగత సమస్య, నీ బిడ్డల సమస్య, అప్పుల సమస్య, నీ భర్త విషయంలో సమస్య, ఎవరికి వారికి దయచేసి చక్కగా ప్రభు దగ్గర మొదలు పెడదాం. ప్రార్థనలకు ఇచ్చేవాడైనా ప్రార్థనలకు ఇచ్చేవాడు. ఎవరు మౌనంగా ఉండదండి. నీ వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకుంటాం. నీ కన్నీటిని తుడవగలిగిన దేవుడు ఆయనే. నీ హృదయ భారాన్ని అర్థం చేసుకోగలిగిన దేవుడు. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండదు, ప్రార్థన చేసుకుంటాం. మనుషులు చెప్తే మన సమస్యలు తీరవండి. మనుషులు చెప్తే మన సమస్యలు తీరు. కదలాడుకుంటారు మనుషులు మన గురించి. వద్దు, మనుషులకు ప్రభువు చెప్తాం. ఆయన నమ్మదైన దేవుడైనా, నీ జీవితానికి చాలిన దేవుడు, నీ సమస్యకు సరిపడిన దేవుడు. కుటుంబంలో నెమ్మది లేకుండా ఉందేమో, కన్నీరు కార్చి ప్రార్థన చేయి. వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేకుండా ఉన్నావేమో, కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నీ కన్నీటి ప్రార్థన దాటిపోయే దేవుడు కాదు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దు. ఇదిగోనయ్యా నా సమస్య, నా వ్యక్తిగత సమస్య, నా కుటుంబ సమస్య. నాయన నన్ను దాటిపోవద్దు, నాయన నన్ను దాటిపోవద్దు. ఇరవై విధాలుగా ప్రయత్నం చేస్తున్నట్టు నా ప్రయత్నం సాగట్లేదు. అయ్యా నా ప్రయత్నానికి సహాయం దయచేయండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉన్నాడు. మా నీ హృదయాన్ని అర్థం చేసుకునే దేవుడు బాబు, నీ కన్నీటిని తుడిచే దేవుడు యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ప్రార్థిస్తావా? మౌనంగా ఉండు బాబు, మౌనంగా ఉండు బాబు. అయ్యా సంవత్సరాలు నడుస్తున్నాయి కానీ నా సమస్య తీరలేదు నాయన. ఎవరి బిడ్డలారా, మీ భవిష్యత్తు కొరకే ప్రార్థించండి. సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ నా సమస్యగా మిగిలిపోయింది.